సూర్యుడు మానవ జీవితానికి క్రమశిక్షణ నేర్పుతాడంటారు. అటువంటి సూర్యుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఏమిటి? బోలెడన్ని ఉన్నాయమ్మా. వ్యక్తిత్వ వికాసాలు మొట్టమొదటిగా తనకు ఏ ప్రయోజనం లేకుండా తన పని తాను చెయ్యటం అనేటువంటిది సూర్యభగవానుని వద్దనే మనం నేర్చుకోవాలి. లైటు వేసుకుంటే యూనిట్కి ఇంత అని నెల వచ్చేటప్పటికి డబ్బు కట్టకపోతే గవర్నమెంట్ ఊరుకోదు. తెల్లవారేటప్పటికి తాను ఉదయించి ఎంత వెలుగునిస్తున్నాడు. ఇప్పటి వరకు సూర్యభగవానునకు మనం ఎంత కట్టాం, ఏం కట్టాం? ఏదీ ఇవ్వకపోయినా, ఏమీ చెయ్యకపోయినా, అనేక మంది ఆ ఎండను చూచి ఆ తాపాన్ని చూచి విసుక్కున్నా, కసురుకున్నా, చీదరించినా, ఏం చేసినా తన పని మాత్రం తాను ఏ సమయానికి ఉదయించాలో ఆ సమయానికి ఉదయించటం, ఏ సమయానికి అస్తమించాలో ఆ సమయానికి అస్తమించటం అనేటువంటిది సూర్యభగవానుడు చేస్తున్నాడా లేదా? కనుక తన కర్మను తాను విద్యుక్త ధర్మాన్ని ఆచరించడం అనేటువంటిది ఆ సూర్యభగవానుని వద్దనే మనం నేర్చుకోవాలి. క్రమశిక్షణలో మొట్టమొదటిది సమయము అనబడేటువంటిది చాలా గొప్పది. వెళ్ళిపోయినటువంటి సమయం మళ్ళీ వస్తుందా? రాదు. కనుక ఆ సమయాన్ని వినియోగించుకుని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని మనకు నేర్పిన వారు ఎవరు అంటే సూర్యభగవానుడే. ఆయన్ని చూసే నేర్చుకోవాలి. ఆ టైం అంటే టైంకి రావాలి, టైం అయిపోతే వెళ్ళిపోవాలి. ఒకడు ఆఫీస్కి వచ్చాట 11:30కి వచ్చాడు. ఆఫీసర్ ఏం మాట్లాడలా, పని చేశాడు. సాయంకాలం 5 అయ్యేటప్పటికి మొత్తం అన్నీ కట్టేశాడు, వెళ్ళిపోతున్నాడు. ఆఫీసర్ అప్పుడు పిలిచాడు, ఏమయ్యా నువ్వు 1:30 ఆలస్యంగా వచ్చావు, 11:30కి వచ్చావు, 10ంటికి రావాల్సింది, 5ంటికల్లా వెళ్ళిపోతున్నావేమయ్యా, ఇంకో గంట ఉండి పని చేయవచ్చు కదా అని అడిగితే ఆయన ఏం చెప్పాట, ఒక్కసారి చేసిన తప్పు ఇంకోసారి చెయ్యనండి, అందుకే టైంకు వెడుతున్నాను అన్నాడు. ఈ క్రమశిక్షణ ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మనం సూర్యభగవానుడి దగ్గర నుంచి వెలుగునైతే పొందుతున్నాం, కానీ క్రమశిక్షణ మాత్రం కరవు అగుచున్నది. అందువల్ల సమయాన్ని గురించి ఆ పాలన గురించి సూర్యభగవానుని వద్దనే నేర్చుకోవాలి మనం.